ఉపయోగాత్మకత ఎలా ఉందంటే, ఇది మొదటిసారి వినే వాళ్ళకి చదివే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే, ఇదేంటి యోగానందం మనకి ముందే చాలా పరిచయం ఉన్నట్టుగా ఉంది, అలానే వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా మనకు పరిచయం ఉన్నట్లుంది అన్నట్లుగా ఉంటుంది. అంత గొప్పగా ఆత్మకథ యోగానంద గారు రాశారు. అట్లానే లారీ మాసయ్య గురించి కూడా ప్రస్తావన రాగానే నాకైతే అనిపించింది, అయ్యో రోజు ఆయన మాటలు చక్కగా వింటున్నాము, వింటున్నారే, అప్పుడే ఆగిపోయిందా అని అలా అనిపించింది మనసులో. అలా అనిపించింది. అంతేకాకుండా